అన్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడ్డది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత్ ఉన్నది, మరోవైపు లంకల దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం మెండుగా అవుపిస్తుంది. ఎందుకంటే మీ జూబ్లీహిల్స్ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ లీడర్? కాంగ్రెస్ పార్టీ గత 15 సంవత్సరాలలో 12.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నది. మెల్లమెల్లగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాడు. ఈ మధ్యనే జూబ్లీహిల్స్ లో కొంతమందికి 36,000 రేషన్ కార్డులు విడుదల చేయడం జరిగింది. 150 కోట్లు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. జరుగుతున్నాయి మీ జూబ్లీహిల్స్ లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? నిజం చెప్పండి. జరుగుతున్నాయి. జరగంది ఎందుకు? ఇప్పుడు 10 రోజుల కింద అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే వాతావరణము మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు గెలుపు ప్రయాణం జరుగుతున్నది. ప్రజలు ఇటువైపు మరలుతున్నారు. ఎందుకంటే ముస్లింలలో ఈ మధ్యన ఇచ్చినటువంటి రేషన్ కార్డుల మూలంగా, అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం మూలంగా, వాళ్ళకు పేదలకు రేషన్ ఇవ్వడం మూలంగా, కొద్దిగా పెన్షన్ ఇవ్వడం మూలంగా, వాళ్ళ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వడం మూలంగా ముస్లింల యొక్క ఆలోచన మారుతూ ఉన్నది. అదే విధంగా బీజేపీ గవర్నమెంట్ బీసీ బిల్లులో ముస్లింలను తీసేయాలని ఒక ఆలోచన, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ ఈ భారతదేశంలో ముస్లింలు ఉండకూడదు అనేటువంటి ప్రయాణాన్ని ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రచారంలో వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా మెజారిటీ ముస్లింలలో రేషన్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ బోరబండ గాని, రెహమత్ నగర్ గాని, చిన్న చిన్న కాలనీలు ఇక్కడ ఉన్నవాడు గొప్పగా ఉన్నాడు, లేనివాడు చాలా పేదరికం ఉన్నాడు. పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఇండ్లలో మురికి కూలపంలో ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు కావాల్సిన అవసరం ఉంది. చాలా మందికి రేషన్ కార్డు అవసరం ఉంది. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలకు కూడా ఇండ్లు ఇస్తే కట్టుకుందామనే ఆలోచన ఉంది. ఏమన్నా గత 10 సంవత్సరాల జూబ్లీహిల్స్ ఏమైనా అభివృద్ధి జరిగిందా? మాగంటి గోపీనాథ్ ఎప్పుడైనా ప్రజలకు వచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? మాగంటి గోపీనాథ్ ఏమైనా రోడ్ షో, కేసీఆర్ ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లోనే ఎక్కువ ఆయన తిరిగేది. ప్రజలలో చాలా తక్కువ ఉన్నా కూడా వాళ్ళ యొక్క అన్యాయులు ఎమ్మడి అక్కడక్కడ రోడ్ షోలు చేసిపోయే తప్ప పేద గల్లీలలో పేదలకు ఏం కావాలని ఆలోచన చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే ఇన్ని రేషన్ కార్డుల కొరత, 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు కొరత ఉంది. పెన్షనర్స్ 65-70 ఏళ్ళు దాటిన ముసలి కూడా పెన్షన్ లేదు. వాళ్ళు 15 ఏళ్ళ నుంచి వేరు వాళ్ళు 55 ఏళ్ళు కూడా 65 ఏళ్ళు పెట్టుకొని పెన్షన్ తీసుకున్నారు, నకిలీ తీసుకున్నారు. ఇక్కడ గతంలో ఇక్కడ పేదరికం ఉన్న 70 ఏళ్ళు ఉన్న మహిళలకు, ముస్లింల మెయిన్ ముస్లింలలో బలహీన వర్గాలలో రేషన్ కార్డు లేనటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు వచ్చే పోటీ ఏంటంటే 3 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటది. ఈ అధికారంలో ఉంటే రేషన్ కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా ఇండ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకేమైతే ఈ మధ్యన కొద్దిగా గవర్నమెంట్ ఇచ్చింది పూర్తిగా అమలు చేయలేదు. కానీ అవన్నీ కొద్దిగా పూర్తిగా రావు కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒక విషయం ఇక్కడ చర్చ మీదకి వస్తుంది. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందా? లేదు, ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ఉంది. సో మళ్ళీ అదే సిట్టింగ్ స్థానానికి బీఆర్ఎస్ పోటీ పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రతిపక్షానికి ఓటేస్తే అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. 12.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనే ఉంది కదా. ఈ సగం పరిపాలన వాళ్ళు ఏం చేయలేదు. మిగతా పరిపాలనలో ఇప్పుడే 36,000 పెన్షన్, 36,000 కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. 3-4,000 పెన్షన్ కార్డులు ఆల్రెడీ తయారై ఉన్నాయి. ఇప్పుడు ఏమంటుందంటే ఈ 12.5 ఏళ్ళు చేయనోళ్ళు, అధికారం లేనోళ్ళు ఏం చేస్తారు చిన్నగా. ఇప్పుడు కేసీఆర్ని కలవాలంటే ఫామ్ హౌస్లు ఉంటారు, కేటీఆర్ని కలవాలంటే విదేశాలలో ఉంటారు. ఇక బిడ్డ అయితే ఆల్రెడీ ఆమె యొక్క వ్యవస్థలు ఆమె తిరిగిపోతుంది. వాళ్ళకు వాళ్ళే సరిగా పని చేసుకున్న వాళ్ళు వాళ్ళే కలిసి ఉండలేని వాళ్ళు ప్రజలను ఎట్లా కలుపుతారు? ఈ ప్రజలకు ఏ విధంగా సమస్యలు, వాళ్ళే సమస్యలు ఆస్తుల పంపకాలలో, వివిధ కోర్టు కేసులలో రాబోయే సమస్యలు వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెత్తి మీద ఉన్న సమస్య వాళ్ళు ఎట్లా తీస్తారు? అసలు యాక్చువల్ గా మనం పాలిచ్చే ఆవుకు మేతేస్తామా, పాలు ఇయ్యని దానికి వేస్తామా? పాలను ఇచ్చటోనికి వేయాలి. పాలని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్ళు ఉంది, 100% అభివృద్ధి చేస్తామని అనట్లేదు. ఉన్నంతలో మెరుగైన ఈ 3 ఏళ్ళు చేసుకోండి, జనరల్ ఎలక్షన్ లో ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు పాలన ఉన్న వాళ్ళకు 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాలన ఉన్నది. మీకు రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు వస్తాయి. పెన్షన్ కార్డులు లేవు, పెన్షన్ వస్తుంది. కొద్దిపాటి ఇండ్లన్నా వస్తాయి. ఇంకా వీధ అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వీధి లైట్లు లేవు, రోడ్డు మీద కుక్కలు తెల్లవారులు ఉంటాయి. ఒక దిక్కు తెల్లవారు 12 దాకా తాగుబోతులు తిరుగుతారు, కుక్కలు తిరుగుతాయి. ఈ పాలనే మీ పాలన అనుకోవాలి. ఇంకా మార్పు ఏముంది? అభివృద్ధి డ్రైనేజ్ మొన్న వర్షం పడితే
రేహమత్ నగర్ కానీ యూసుఫ్గూడ కానీ బోడబండ కానీ మొత్తం నదులు రోడ్లే నదులు అయినాయి. ఇక మీ అభివృద్ధి అని ఏం చెప్పాలి? 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా పేదవాళ్ళు ఈ చాలా మంది పేదలు ఉదయం లేవగానే ఇళ్లలో కిరాయి ఇళ్ళకి వెళ్ళి కుప్పలు చీమలు లెక్క వస్తారు. వాళ్ళ ఇళ్లలో ఫిలిం సిటీలో 500లకు 200లకు 300లకు పనిచేసి బతున్నారు. వాళ్ళకు ఇల్లు ఉందా? లేదు. వాళ్ళకు రేషన్ కార్డు ఉందా? లేదు. స్థిరమైన నివాసము లేదు. వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ భరోసా లేదు. ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు, అధికారం లేనప్పుడే ఎమ్మెల్యేగా అన్నప్పుడే చాలా మందికి ఆదుకున్నామని కొంతమంది చెప్తారు. అది చాలదా సేవ చేయడానికి? అది చాలు సేవ చేయడానికి. యువకుడు చేయాలని రేవంత్ రెడ్డితో కొట్లాడి పథకాలు తెప్పిస్తాడా? ప్రభుత్వ అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడా? 100% చేస్తాడు. ఎందుకంటే ఈ పిల్లగానికి ఇప్పుడు ఉన్న వ్యవస్థలలో యూత్లలో సర్వీస్ చేసే నేచర్ తక్కువ ఉంది. ఏవన్నీ షో చేయాలి, మినిస్టర్ కోరాలి, కార్లు వేసుకోవాలి, ఫార్చునర్ పెద్ద కార్లలో తిరగాలనే షోలే ఉండేది. ఈ యువకుని దగ్గర ఏంటంటే సేవ చేయాలి, 4 కాళ్ళ పాటు ప్రజలలో ఉండాలి ఒక సంకల్పం ఉన్నది. కాబట్టి ఈ పిల్లగాడు తప్పగా చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంతా ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అధికారంలో పోటీలో ఉన్న వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ. అయితే ఈ పిల్లగాడు లోకల్ చిన్న వయసు నుంచే ఇన్నిళ్ళు తిరిగి పాలు పోసిండు, ముసలోళ్ళకి ఇంత సర్వీస్ చేసిండు, యూత్ కు వెంబడి సమస్యలు తీర్చిండు. బస్ పాసులు ఎన్నోళ్ళకు బస్ పాసు, బట్టలు ఎన్నోళ్ళకు బట్టలు, పెద్దగా అయినాక ఈ మహిళలు భర్త లేని వాళ్లకు, అనారోగ్యం గురైన మహిళలకు వీళ్ళందరూ ఆయన ఉన్నంతలో సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే స్పష్టంగా ఏంటంటే 3 సంవత్సరాల సమయం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వైపు మీరు చూసుకోండి. మేము ఇక్కడికి నవీన్ యాదవ్ గెలిస్తే మీ సమస్యలు తీరుతాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రకరకాల అభివృద్ధి మీకు జరుగుతుంది. దీన్ని దూరం చేసుకుంటే మీకే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 3 సంవత్సరాల పాలనలో ఉన్నది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి మీ ఇంటి పక్కకే ఉంటాడు. ఈ తెలంగాణ సీఎం కూడా జూబిలీహిల్స్లో ఉంటారు. అంటే ఎమ్మెల్యే జూబిలీహిల్స్ ఉన్నాడు, సీఎం కూడా జూబిలీహిల్స్లో ఉన్నాడు. మీకు ఏ సమస్య ఉన్నా ఈడిపోయి చెప్పాలి. మీకు ఏ సమస్య ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటాడు, కొడుకు రోడ్ల మీద ఉంటుంది, బిడ్డ ఎక్కడనే ఉంటుంది. హరీష్ రావు ఉన్న సమస్యలు ఎట్లా బయటపడాలంటే మంత్రుల చుట్టూ ఆయన తిరుగుతుండు. మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని, స్థానికంగా ముఖ్యమంత్రి ఉంటుండు, హైదరాబాద్ అసెంబ్లీ ఉంది, అన్ని మీకున్నాయి కాబట్టి పనులు చేసుకోవచ్చు. భవిష్యత్తులో 3 సంవత్సరాలు మీకు అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది. తొందరపడి బీఆర్ఎస్ గెలవడానికి కాదు, మీ అభివృద్ధి చేయడానికి ఓటేసుకోండి.